హాయ్ ఫ్రెండ్స్, ఇలా నేను కుట్టాను కదా. ఇది బ్లౌజ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది కటరీ బ్లౌజు. ఇలా ఫిట్టింగ్ కూడా నేను ఖర్చు కనపడకుండా ఎలా కుట్టేసి చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి ఇలా పైపింగ్ వేసాను, ఇన్విజిబుల్ పైపింగ్. ఇదైతే వీడియో కూడా తీసాను. ఇలా మనము కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నది ఇలా ఓపెన్ చేసేసి యాడ్ చేయాలన్నమాట రెండిటికి. అంటే ఉల్టా సీదా చూసుకోవాలి, ప్లస్ ఉల్టా పైన లైనింగ్ పెట్టేయాలి, ఎదురెదురుగా చూసుకోవాలన్నమాట. రెండు ఒకే సైడ్ వచ్చినాయి అనుకో, మళ్ళీ రెండు ఒకే సైడ్ రాకుండా చూసుకొని ఎదురెదురుగా పెట్టేసుకోవాలి. ఈ ఉక్సులు పట్టేదైనా కానీ ఇట్లా ఎదురెదురుగా పెట్టుకొని, ఇది గల్ల చూడండి, ఇది గల్ల ఇలా కట్ చేసాం కదా, దీన్ని ఈ గల్ల ఆ గల్ల ఎదురెదురుగా వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టాలి. మొత్తము కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేయాలి అనమాట. ఇది ఒక పీస్, అంటే మనం కటర్ బ్లౌజ్లో వస్తుంది కదా, ఈ పీస్ సింగిల్ పీస్. ఈ పీస్ని ఇలా కుట్టేసుకోవాలి. రెండోది కూడా అలానే కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసుకోండి. ఇలా బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలా నేనైతే అన్నీ జాయింట్ చేసేసుకున్నా, పైపింగ్ వేసాను కదా, మొత్తం యాడ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను. ఇలా హ్యాండ్స్ గల్లా మొత్తం వచ్చేసి ఇవి ఇలా ఉన్నట్టు కట్ చేసేసుకొని, ఇప్పుడు ఇంకొక పీస్ ఉంటుంది కదా, ఈ పీస్ని కూడా ఓపెన్ చేసేసి ఇలా ఉల్టా సైడ్ పెట్టేసుకోండి, ఎదురెదురుగా పెట్టుకోండి. ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని ఇది కూడా సేమ్ అలాగనే స్టిచ్ అయితే చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఇది కుట్టిన తర్వాత బ్లౌజ్ వేసుకొని చూసానండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. నేను కూడా ఎక్కువ కటర్ బ్లౌజులు అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే ఎక్కువ చేయలేదు. ఎక్కువ నార్మల్ బ్లౌజెస్ ఎక్కువ కుడతాను కస్టమర్స్వి. కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. నేను పెట్టిన కొలతలు తీసుకొని ఇలా కుట్టాను. బ్లౌజు వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇలా మొత్తము కుట్టేసుకోండి రెండోది కూడా. సేమ్ రెండోది కూడా ఇలానే కుట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేశాను కదా, ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ నేను ఒక 3 ఇంచెస్ లెంత్ తీసుకున్నా. 1.5 అంటే చెస్ట్ని బట్టి కూడా 1.5 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నేను 1.5 ఇటు సైడ్ 1.5 తీసుకున్నా. విడ్త్ వచ్చేసి లెంత్ 3 ఇంచెస్. ఇలా పెట్టేసుకొని ఒక డాట్ వేసేసుకోండి. ఇలాగ ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా సేమ్ మనము నార్మల్ డాట్ ఎలా కుడతామో సేమ్ ఒక డాటే వస్తుంది. అవైతే నార్మల్ బ్లౌజ్కి 3 వస్తాయి కదా, 3 అయినా 4 అయినా. ఇలా ఒకే డాట్ మీద చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి. మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసాను నేను, ఎందుకంటే గట్టిగా ఉంటుంది ఇలా కుట్టడం వల్ల. ఇప్పుడు ఇది చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో, ఒక డాట్కే ఇలా వచ్చేసింది. ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి లోపలికి ఇలా కుట్టాను. ఫినిషింగ్ బాగుంటుంది ఇలా కుట్టడం వలన. ఒక డాట్ కాబట్టి ఇలా కుట్టి ఎక్కువ క్లాత్ ఉంటుంది కదా, ఇది మనం కుట్టేటప్పుడు కుట్లలో లేకుండా రాకుండా ఉంటుంది అన్నమాట ఇలా కుట్టడం వలన. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. సేమ్ రెండోది కూడా అలానే కుట్టేసుకోండి. చూడండి ఇలా వచ్చేసింది అనమాట. రెండోది కూడా ఇలా వచ్చేసింది. ఇలా మంచిగా కప్ షేప్లో వచ్చేస్తుంది. దీన్ని యాడ్ చేసేది కూడా నేను ఎలా యాడ్ చేసేది చూపిస్తాను. ఒకటి కిందికి ఇలా పెట్టి కుట్టడానికి వస్తుంది, ఇది పైకి కుట్టేది ఉంటుంది. ఒకటి కిందికి ఒకటి పైకి ఉంటుంది. మనం షేప్ పట్టీలు ఎలా కుడతామో సేమ్ అంతే, కాకపోతే గల్లా నుంచి అయితే కుట్టుకోండి.
ఈ గల్ల నుంచి నేను కుడుతున్నాను అనమాట. ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, నెక్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇవి మనం ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కుడతామో చంక నుంచి, ఇదైతే నెక్ నుంచి వస్తుంది, అంతే తేడా. ఇది మళ్ళీ ఇలా పాదం నుంచి ఖర్చుతోటి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావండి, లాగకుండా కొంచెం రౌండ్ ఉన్న దగ్గర ఫింగర్స్ తోటి ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేసుకుంటే మనము కటింగ్లో మంచి కట్ చేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఎక్కడ ఎక్స్ట్రా అనేది రాలేదు నాకు. కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనుకోండి ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి కొంచెం లైట్గా వచ్చేసింది కదా, దాన్ని ట్రిమ్ రెండో కుట్టు కూడా వేసేసుకున్న తర్వాత కింద ఏమన్నా కొంచెం ఎగుడు దిగుడులు ఉంటే ట్రిమ్ చేసేసుకోండి సరిపోతుంది. రెండో కుట్టు వేయడం వల్ల మనకు గట్టిగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా కుట్టాం కదా, ఇలా రబ్ చేసేసుకోండి ఫింగర్ తోటి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా ఏమైనా దారాలు ఉంటే కట్ చేసేసుకొని ఇలా ఫింగర్ తోటి ఇలా సమానంగా నెక్ నుంచి కుడితే ఇలా సమానంగా మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కొంచెం ట్రిమ్ చేసేసుకోండి. నాకైతే పెద్దగా ఏం లేదండి ఎక్స్ట్రా క్లాత్. ఇప్పుడు షేప్ పట్టీ. ఈ షేప్ పట్టీని నేనైతే ముందే రెడీ చేసి పెట్టుకున్నా. ఒక 2 వచ్చేసి మెయిన్ క్లాత్, ఒకటేమో లైనింగ్. 2 వచ్చేసి 2 ఒకే దగ్గర పెట్టేసి పైన లైనింగ్ క్లాత్ పెట్టి ఇలా కుట్టానమాట. చుట్టూ కుట్టేశాను. ఇది ఇండివిజువల్ ఏం రాదండి, ఇది మొత్తం అయితే ఖర్చు కనపడుతూ ఉంటుంది షేప్ పట్టి. ఈ డాట్ లోపలికే వెళ్తుంది, లోపలికి కుట్టులోకి రాకుండా చూసుకొని కుట్టేసుకోవడమే. ఇలా షేప్ పట్టి కూడా సేమ్ ఈక్వల్గానే వచ్చేసింది. మనం 11 ఇంచ్ అయితే తీసుకున్నాం కదా, ఈక్వల్గానే వచ్చేసింది. దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సేమ్ రెండోది కూడా ఇలా ప్రాసెస్లోనే కుట్టుకోండి. అదైతే కిందికి పెట్టేసి కుట్టేది ఉంటుంది అన్నమాట. రెండోది ఇలా ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసేసుకొని, ఇప్పుడు రెండోది కూడా సేమ్ అలానే కుట్టాం కదా. ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఉక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ముందే చెక్ చేసుకోవాలి అన్నీ. మనం మళ్ళీ పట్టి వేసినప్పుడు కుడితే అటు ఇటు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ముందే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసేసుకోండి. నేను ఇది ఆల్రెడీ చూపించాను చాలా బ్లౌజులకి. ఇది ఇలా పైపింగ్ వేసాను, అంటే ఇది ఇండివిజువల్గా రాలేదు. పైపింగు క్లాత్ తీసుకొని వేరే విధంగా వేసాను అనమాట, దారం పెట్టేసి. చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసాను. ఇలా చెక్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే యాడ్ చేసేది చూడండి, ఎలా యాడ్ చేసేది చూపిస్తాను. ఇలా 2 పైపింగ్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాయి ఇంకా ట్రిమ్ చేసేసుకోవచ్చు. ఇటు సైడ్ మాత్రం సమానంగా పట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఈ పైపింగ్ 2 కరెక్ట్గా పట్టేసుకొని ఇలా డ్రా చేసేసుకోండి. ఫ్రంట్ వచ్చేసి కొంచెం క్రాస్గా ఇలా తీసేసుకొని ఇలా మొత్తం సమానంగా రబ్ చేసేయాలన్నమాట. రెండో కుట్టు కూడా కంపల్సరీ వేసుకోవాలి షోల్డర్కి. చూడండి ఇలా రావాలన్నమాట. ఓపెన్ చేస్తే ఎగుడు దిగుడు లేకుండా రావాలి. రెండో కుట్టు కూడా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ ఖర్చు ఉంటుంది కదా, అటు ఇటు పోకుండా ఇక్కడ మనము ఈ థ్రెడ్ దగ్గర కొంచెం మనము ఒక 1/2 ఇంచు కుట్టింటాం కదా, దాని మీదనే కుట్టేసేసుకుంటే ఇప్పుడు ఈ ఖర్చు అనేది మనకు ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి నీట్గా ఉంటుంది, మనకు అటు ఇటు కదలకుండా ఉంటుంది అనమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ను ఇలా కట్ చేసేసుకోండి. ఈ రెండోది కూడా సేమ్ అలానే కుట్టాను నేను. ఇలా ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు హ్యాండ్స్ కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇది ఇన్విజిల్ పైపింగ్ అయితే వేసాను హ్యాండ్కి. ఇప్పుడు ఖర్చు బ్యాక్ సైడ్ ఉండేటట్టు మనము ఫ్రంట్, ఇప్పుడు మనము క్రాస్ తీసి ఉంటాం కదా, ఈ ఫ్రంట్ది ఖర్చు పెట్టుకొని ఉంటాం కదా, అది ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకొని మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా కరెక్ట్గా కుట్టేసుకొని మళ్ళీ మిడిల్ నుంచి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇక్కడి నుంచి ఇలా ఈ షోల్డర్ కూడా వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా, కొంచెం ఎక్కువ తక్కువలో ఉన్నా ఇప్పుడు చూసుకొని సెట్ చేసుకోవాలి. ఇలా ఒక్కదానమ్మట ఒకటి ప్రాసెస్ ఇలా కుట్టుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది బ్లౌజు. ఇవన్నీ పైపులన్నీ వేసామనుకోండి, ఒక 10-20 నిమిషాల్లో బ్లౌజ్ అయిపోతుంది. ఇలా కుట్టామా, రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టుకోండి. ఇలా నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఈ మెథడ్లో నేను కట్ చేసిన మెథడ్లో ఇలా కుట్టేసాను నేను. 36 సైజు బ్లౌజు పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట బ్లౌజు. ఎక్కువ కటోరీ బ్లౌజులు అనేది తక్కువ మందే కుట్టించుకుంటారు కదా, ఎందుకంటే ఎక్కువ నార్మల్ బ్లౌజెసే 3 డాట్సే వేయించుకుంటారు, కానీ కటోరీ బ్లౌజెస్ కొంచెం రేర్గానే ఉంటాయి. అందుకే నేను ఎక్కువ కూడా స్టిచ్ చేయలేదు కటోరీ బ్లౌజులు అనమాట. అయినా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ కొలతలతోటి నేను కటింగ్ చేసి స్టిచ్ చేశాను కదా బ్లౌజు పర్ఫెక్ట్గా. ఇప్పుడు చూడండి, ఖర్చు కనపడకుండా ఇదైతే చాలా గుచ్చుకుంటూ ఉంటుంది క్లాత్. ఈ గుచ్చుకునే క్లాత్ను మనము ఇలా ఓవర్లాక్ అయితే నా దగ్గర లేదండి. ఒకవేళ బయట వేయించుకున్నా కూడా మనకు మనీ కూడా అవుతుంది కదా. ఇలా కుట్టుకున్నాం అనుకోండి, మనకు ఖర్చు కనపడదు, మనకు స్కిన్ అనేది ఇరిటేట్గా అనిపించదు అనమాట. ఇలా సీదా కుట్టాం కదా, ఒక పావించు మందంతో ఇలా తిప్పేసుకోండి. చూడండి, మనకు లైనింగే ఉంటుంది కానీ ఖర్చు అయితే కనపడదు. ఇలాంటి బ్లౌజెస్ ఇలానే కుట్టుకోండి, మంచిగా ఉంటుంది అనమాట. ఇరిటేట్ అనేది లేకుండా కుచ్చుకోకుండా ఉంటుంది స్కిన్కి. ఇలా మనకు 30 సైజు బ్లౌజ్ కదా, నడుము లూజు 7.5 వచ్చేస్తుంది కదా. ఫోల్డింగ్ మీద మనం బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసేసి బ్యాక్ పార్ట్ 7.5 పెట్టేసుకుంటే మనకు కరెక్ట్ సైజు వచ్చేస్తుంది. మనకు నడుము 30 ఎంత అయితే ఉందో సేమ్ అలాగనే వచ్చేస్తుంది. మనం బ్లౌజ్ అంతా కుడతాం కదండి, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఫిట్టింగ్ కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంటే మనం వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజు. ఐ పట్టి అనమాట, ఐ పట్టి వదిలేసి ఇలా 7.5 పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఈ 6 ఇంచెస్ ఇలా వేసేసుకొని 8 ఇంచెస్ హ్యాండ్ రౌండ్ అనమాట. ఇప్పుడు మనకు హ్యాండ్ రౌండ్ కూడా చాలా ముఖ్యమండి కొలుచుకునేది. మనకు పట్టేసినట్టు రాకుండా ఉండాలంటే ఇలా తక్కువ అయితే పట్టేస్తుంది, ఎక్కువ వస్తే లూజ్ వచ్చేస్తుంది. హ్యాండ్ రౌండ్ అయితే కొలుచుకోవాలి ఎంత ఉండేది. ఇలా అన్నీ కొలుచుకున్న తర్వాత ఈ మార్కింగ్లు ఉంటాయి కదా, ఈ మార్కింగ్లు కలుపుకుంటూ మనం కుట్టేసుకోవడమే. ఇలా ఈ మార్కింగ్కి కలిపేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది మెయిన్ ఫిట్టింగ్, మనకు మెయిన్ కుట్టు కాబట్టి కరెక్ట్గా కొలతలు తీసేసుకున్న తర్వాతనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఖర్చులు పాదం వైపు పెట్టేసుకొని ఇలా మనకు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఎంత ముఖ్యమో ఫిట్టింగ్ కూడా చాలా ముఖ్యం అండి. బ్లౌజ్ మనం ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అనేది రావాలి. ఇప్పుడు చూడండి, పిన్ తీసేసాం కదా, పిన్ పెట్టేసినాక ఇది రబ్ చేసేసుకోండి. ఇలాగా గట్టి కుట్లే వేసేసుకోండి. చూడండి, ఇలా ప్లస్ గుర్తుగానే ఇలా కరెక్ట్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి 9 ఇంచెస్ ఉక్సులు పట్టి నుంచి ఇలా కొలుసుకున్నా కూడా
మనకు చెస్ట్లో వచ్చేసి 9 వచ్చింది కదా, 36 కాబట్టి ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. ఇంకొక సైడ్ కుట్టాలి కదా, ఇలాగ హ్యాండ్ రౌండ్ ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ నుంచే కొలుసుకోవాలి. ఇది ఫ్రంట్ వచ్చేసింది కదా కుట్టేటప్పుడు, అందుకని నేను 9 ఇంచెస్ పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఇది కూడా ఖర్చు పాదం వైపు పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఫిట్టింగ్. ఇలా ఒకటి కుట్టాం కదా, ఇప్పుడు నడుములో చెక్ చేసుకోవాలి, అంటే కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి, మళ్ళీ సెట్ చేసుకొని కుట్టేది ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి 30 కరెక్ట్గా వచ్చేసింది. ఇది ఉక్స్ పట్టి అనమాట, కాజా పట్టి వదిలేసేయాలి. ఇప్పుడు రెండో కుట్టు కూడా ఒక పావించి వెడల్పుతోటి నేనైతే 3 కుట్టు అయితే వేసేస్తున్నా. ఫిట్టింగ్కి 4 అయినా వేసేసుకోవచ్చు, 3 అయితే కంపల్సరీ వేసేది ఉంటుంది. ఇలా 3 అయిపోయాయి కదా. దీనికి ఈ లాస్ట్న ఒక్కటైతే ఈ ఖర్చు దగ్గర కుట్టేసేసుకుంటే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అయితే అయిపోతుంది. సేమ్ ఈ సైడ్ ఎలా వేసామో రెండో సైడ్ కూడా అలానే వేసేసుకోండి. ఇలా కుట్టాలన్నమాట. ఇలా రెండో సైడ్ కూడా సేమ్ అలానే వేసేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇలా బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది. ఇక్కడ ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. వేసుకొని చూసినా కూడా బ్లౌజు ఎక్కడే కానీ అయితే మనకు మైనస్ అయితే లేదనమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇలా బ్యాక్ కూడా ఇలా వచ్చేసింది, నీట్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట బ్లౌజు. మీరు కూడా ఇలా కుట్టే ట్రై చేసి ఒకసారి నాకు మెసేజ్ అయితే పెట్టడం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్.